అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఇద్దరికి మంగళ స్నానాలు చేయించారు. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల 13 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాట్లు చేశారు. బ్రాహ్మణ సాంప్రదాయంలో వీరి వివాహం జరగనుంది. చైతన్య శోభిత ధూళిపాల వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో వీరిద్దరికి మంగళ స్నానాలు చేయించారు. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల 13 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాట్లు చేశారు. బ్రాహ్మణ సాంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, నాగ చైతన్య శోభితాల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి కదా, ఎలా ఉంది సందడి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కినేని ఇంట్లో మరొకసారి పెళ్లి సందడి మొదలైందనే చెప్పొచ్చు. ఇప్పటికే అటు నాగ చైతన్య శోభితకు సంబంధించినటువంటి పెళ్లి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అక్కినేని అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోలాహలంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గతంలో మనం చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్ జరిగి అక్కినేని ఫ్యామిలీ కొంచెం బాధలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నాగ చైతన్య పెళ్లి అనౌన్స్ చేసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా సందడి వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ శోభిత అదేవిధంగా నాగ చైతన్య పెళ్లి త్వరలోనే జరగబోతోంది. డిసెంబర్ 4వ తారీఖున జరగబోతోంది అంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో పెళ్లికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం అయిపోయాయి. ఎందుకంటే ఆ పెళ్లి ప్రారంభమయ్యే ముందు అటు పసుపు దంచడం లాంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే మంగళ స్నానంతో మన తెలుగు వారికి పెళ్లి అనేది ప్రారంభం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అన్నపూర్ణలో 7 acres లో ఒక సెట్ వేసేసి అందులో ఇటు శోభిత అదేవిధంగా నాగ చైతన్య ఇద్దరిని కూడా ఒకే దగ్గర మంగళ స్నానాలు చేయించారు. సో వివాహ వేడుకకి సంబంధించినటువంటి పనులన్నీ ప్రారంభమయ్యాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రత్యేక సెట్ లో అన్నపూర్ణలో ఒక ప్రత్యేక సెట్ వేసి పెళ్లి చేయనున్నారు. ముఖ్యంగా ఇటు డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 8 గంటల 13 నిమిషాలకు వీళ్ళిద్దరి వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అయితే సెట్ కూడా ఇప్పటికే దాదాపు స్టార్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. భారీ సెట్ లో అంటే మనం చూస్తూ ఉంటాము సినిమాల్లో ఏ విధంగా అయితే భారీ సెట్లు వేస్తారో అదే విధంగా వేసి ఆ పెళ్లి జరపనున్నారు. పూర్తిగా తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పెళ్లి జరపనున్నారు. ఇప్పటికే అటు శోభిత అఫీషియల్ గా అనౌన్స్ చేసింది తన పెళ్లిలో మేకప్ కూడా వేసుకోనని, అండ్ డిజైనర్ సారీస్ కానివ్వండి, డిజైనర్ అవుట్ ఫిట్ వేసుకోకుండా తన తల్లి చీరనే రీక్రియేట్ చేసి తన పెళ్లిలో వేసుకుంటా అంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది. సో మొత్తానికైతే ఇటు అఖిల్ ఎంగేజ్మెంట్ తో పాటు ఇటు నాగ చైతన్య పెళ్లి వల్ల మొత్తానికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో